నమస్కారములు. తెలుగు జాతి, తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేయడం కనుక నిన్నటి దినము మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టినారు. ఆ ప్రెస్ మీట్లో సారాంశం ఏమంటే, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడకుండా ఇంతకుముందు జరిగిన కొన్ని సంఘటనలను తీసుకుని వచ్చి ఆరోపణలు చేయడం మొదలెట్టినారు. అంటే ఆయన యొక్క మనస్తత్వం ఏముందంటే, ఉండే సమస్యలు ఏమీ లేవు, అన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారు, రేపటి రోజు ఇట్టేగిన ఉంటే మా గవర్నమెంట్ రావడం కష్టమని డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని ఆయన ఏం చేస్తున్నారంటే, ప్రజల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని మార్చాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన చెప్పింది ఏమంటే, ఇంతకుముందు వాళ్ళ అబ్బను రాజారెడ్డి గారిని చంపింది, వాళ్ళ నాన్నను చనిపోయింది, వాళ్ళ చిన్నాయన చనిపోయింది. ఇవన్నీ ఏ విధంగా చెప్పాలో అర్థం కాకుండా ఆయన చంద్రబాబు మనుషులు అన్నట్టు చెప్తున్నాడు. అలాగే వంగవీటి మోహన్ రంగా మర్డర్ గురించి, బాలకృష్ణ మన నందమూరి బాలకృష్ణ గారి ఇంట్లో జరిగిన కాల్పుల సంఘటన గురించి ఇవన్నీ చెప్తున్నాడు. మనం అందరికీ తెలియజేయడం కనుక ముఖ్యంగా తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరు ఆలోచించండి. రాజకీయాలకు అతీతంగా మాట్లాడతా ఈరోజు నేను. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలకు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా లేదా, ఒకవేళ పని చేస్తుంటే పనికి పోతున్నారా లేదా, ఇవన్నీ జాగ్రత్తగా చూడండి. కాలం బాగలేదు. రాజకీయాల కోసం యువతను వాడుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు చూస్తూ ఉంటే భయం లేస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద వస్తున్నారు. ఎందుకంటే టీడీపీ పార్టీ అనేది కొంచెము క్లాస్గా, కొంచెం చదువు సంస్కారం తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ వైఎస్ఆర్సీపీ ఏంటంటే కేవలము మాస్ పబ్లిక్, వాళ్లకు జగన్ మీద ఉండే అభిమానము, ఆయన ఏం చెప్తే అదే నిజం అనుకునేట్టు ఉంటారు. ఈ అనుకోవడంలో యువత యాడ పెడదోవ పట్టి తప్పులు చేస్తారు అనే భయం పట్టుకుంది. ఎందుకంటే జరిగిన సంఘటనలప్పుడు యువత ఉండదు. ఈరోజు ఈయన చెప్పేటప్పటికీ అవి నిజమే అనుకుంటారు వాళ్ళు. ముఖ్యంగా ఆయన చెప్పింది వంగవీటి మోహన్ రంగా రావు గురించి. ఆయన టైగరు, మంచి నాయకుడు అని చెప్పినాడు. ఆయన చెప్పిన దాంట్లో ఆ వరకు నిజమే. కానీ ఆయన చనిపోయింది చంద్రబాబుకి ఏం సంబంధము? అది జరిగింది ఎప్పుడు? 1988లో, అంటే 1988లో జరిగింది. అప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నింది, కానీ చంద్రబాబు గారు ఎమ్మెల్యే కూడా కాదు అప్పుడు. వెంటనే 1989లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. మీరు చెప్పినట్టు అది తెలుగుదేశం పార్టీకు లేకుంటే చంద్రబాబుకు సంబంధించి మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎందుకు విచారణ చేయలేదు? ఆ తర్వాత ఎందుకు విచారణ చేయలేదు మీరు అంటే, లేదు, మీరు వాళ్లకు లోకల్గా ఒకరికి సరిపోక ఆ కచ్చలతో అట్ట జరిగింది, ఆ విధంగానే జరిగింది, కానీ దానికి చంద్రబాబుకి ఏం సంబంధము? 2, బాలకృష్ణ గురించి మీరు మాట్లాడుతూ గన్ కల్చర్ అన్నారు. బాలకృష్ణ సంఘటన జరిగింది ఎప్పుడు? 2004 జూలైలో జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి వారి నాన్న, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ఇంట్లో జరిగింది. ఆత్మరక్షణ కోసం లైసెన్స్ గన్తో ఆడ జరిగింది. అది 2005లో వారే ఏం జరిగిందో సాక్ష్యాలు చెప్పి కేసు క్లోజ్ అయింది. గన్ కల్చర్ అది. అదే రాజారెడ్డి మర్డర్ గురించి చెప్పినారు మీరు. రాజారెడ్డి మర్డర్ గురించి అది జరిగింది టీడీపీలను, కానీ దాంట్లో ఉండే వాళ్లకు లైఫ్ పడింది. వాళ్ళు జీవిత ఖైదు అనుభవించి వచ్చిన ఖైదులు కూడా ఉన్నారు దాంట్లో, ముద్దాయిలు. అలాగే రాజశేఖర రెడ్డి గారించి మీరు చెప్తున్నారు. రాజశేఖర రెడ్డిది, ఆయనది యాక్సిడెంటల్గా హెలికాప్టర్ క్రాష్ అయ్యి జరిగింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే, ఆయన ముఖ్యమంత్రి. సిబిఐ ఎంక్వైరీ వేసినారు. మీరు ఏందేందో రిలయన్స్ మీద ఆ రోజు ఆరోపణలు చేసినారు. అదే మీరు ముఖ్యమంత్రి అయినాక అదే మీరు రిలయన్స్కు సంబంధించిన వ్యక్తిని, నిర్మాణాన్ని మీరు రాజ్యసభ సభ్యత్వం ఇప్పించినారు మీ పార్టీ తరఫు నుంచి. ఆ రోజు మీరు గవర్నమెంట్లో అడగకూడదు. కేవలము మీరు ఏదో ఒకటి అభాండాలు వేయడము. అలాగే వైఎస్ వివేకానంద మర్డరప్పుడు కూడా టీడీపీ హయాంలో ఎండింగ్లో ఎలక్షన్ అప్పుడు జరిగింది. కానీ ఎవరు చేసినారనేది మీకు అందరికీ తెలుసు.
నేను చెప్పేది ఏమంటే గన్ కల్చర్ ఎవరిది, ముఖ్యంగా అది చెప్తాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గన్ కల్చరు బాలకృష్ణది టీడీపీది కాదయ్యా, గన్ కల్చరు మీది. పరిటాల రవీంద్ర అన్నను చంపింది ఎవరు? దాంట్లో అంతా గన్నుతో కాల్పులు జరిపిందే కదా, సెక్యూరిటీ ఉండగా చంపింది మీరు. మీ పేరు ముద్దాయిగా ఉంది దాంట్లో. సిబిఐ ఎంక్వైరీలో మీ పేరు తీయించినారు. ఇది స్వయాన ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చెప్పినాడు, నేను రాజశేఖర్ గారు చెప్తే 2 రోజులు కష్టపడ్డాను, ఆయనకు ఈ కేసు నుంచి ఈ పేరును ఏ విధంగా మనం బయటేయాలని చెప్పి ఆయన చెప్పినాడు. దాంట్లో మీరు ముద్దాయి, కానీ మీ పేరు సిబిఐ ఎంక్వైరీలోంచి తీర్చుకున్నారు మీరు. ఓకే, ఇంకా ఏముంది? రాజారెడ్డి గారి గురించి అది ఉంది. గన్ కల్చర్ మీదయ్యా, ఇది కాదు. మీరు ఏదంటే అది చెప్తే ప్రజలు నమ్ముతారనేది చాలా తప్పు. అలాగే యువత కోరుకునేది ఏమంటే, ఎప్పుడైనా కానీ మీరు రాజకీయాల్లో రావాలనుకుంటే ముందు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆశయాలను చూడండి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో, ఇంట్లో యొక్క బాధ్యతలు చూడండి. తొందరపడి ఎవ్వరు రాజకీయాల్లో రావాలనుంటే స్టెటిల్గా ఉండి, రాజకీయం అది ఇంతకు ముందు మాదిరి 5 ఏళ్ళకు ఒకసారి లేదు. ప్రతిరోజు నాయకులు తమ స్వార్థం కోసం వాడుకుంటారు, ఆ స్వార్థంలో పడకూడదు మనము. అలాంటి రాజకీయాలు ఎవరు చేయవద్దు. మనం కూడా అదే చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒకసారి చెప్పండి, మీరు చెప్పే మాటలకు ఇవన్నీ ఎట్ట చెప్తారంటే, మీరు చంద్రబాబు యొక్క ఎప్పుడైనా కానీ ఆయన మనస్తత్వము ఈ ఫ్యాక్షన్కు వ్యతిరేకం. ఆయన ఎప్పుడు ఎవరిని కూడా అలాంటి కోరుకోరు. మీరు చెప్పే విధంగా ఏ రోజైనా కానీ చంద్రబాబు గారు చెయ్యని నేరాల గురించి మీరు ఆరోపణలు చేసినారే, అలాగే 2004 కంటే ముందు, ఎలక్షన్లకు ముందు మీరు 52 రోజులు జైల్లో పెట్టినారు. అన్యాయంగా అక్రమమైన కేసుల్లో నిరూపించుకోలేకపోయినారు. అలాగే రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ వేసినారు. ఎన్ని కేసులు వేసినారో కానీ ఒక్కటి నిరూపితం కాలే. కానీ మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చంద్రబాబు నిజంగా చేసింటే మీ గవర్నమెంట్లో వచ్చినాయి, మీ నాన్న గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏదో ఒక విధంగా ఇరికించవచ్చు. కానీ ఆయన చేయలేదు కాబట్టి, మీకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి ఆయనకు ఇరికించలే. కానీ లేని కేసులు పెట్టించి 52 రోజులు జైల్లో పెట్టించి ఏం సాధించినావు? ప్రజల్లో చెడ్డయినావు. అంటే ఎప్పుడైనా కానీ చంద్రబాబు గారు ఇలాంటి కోరుకునేది మీరు. అలాగే కడపలో దస్తగిరి హత్య జరిగింది, పెద్ద దస్తగిరి. ఎవరు చంపారు సార్ చెప్పండి మీరు? మీ మేనమామ బినామీ అతను, మీ మేనమామ బినామీ అతన్ని చంపినారు. ఎవరు చంపినారు సార్? మీరేమంటారు? ఇది గంజాయి బ్యాచ్ అంటారు. గంజాయి బ్యాచ్ కొట్లాడితే అప్పటికప్పుడు కొట్లాడ జరుగుతుంది, కానీ వెనకలకు వచ్చి హాస్పిటల్ కాడికి వచ్చి అదే పనిగా వాంటెడ్లుగా చంపుతారా? దాని తర్వాత ఏమొచ్చింది సార్? బినామీ డాక్యుమెంట్లు బయటకు వచ్చినాయి. అందులోంచి మీకు రివర్స్ ఇవ్వడం లేదు ఆయన ఆ సబ్జెక్ట్ అని చెప్పి మీరు చేయించినారు. చేయించిన వాళ్ళు ఎవరో పోలీసులు నిర్ధారించినారు. మేము చెప్పేది ఏమంటే, ఎంతసేపు ఇదే, మీ దగ్గర ఎంతసేపు ఉన్నా కానీ మీరు చేసేది సాక్ష్యాలని కూడా మీరేం చేస్తారు? చంపుతారు. మళ్ళా బాలకృష్ణ ఇంట్లో జరిగినప్పుడు వాడిని రాయి మోదుతో చెప్పినారు. మీరు చెప్పండి సార్, పరిటాల రవి గారి మర్డర్లో ఎంతమంది చంపినారు సాక్ష్యాలని? వివేకానంద గారి మర్డర్లో ఎంతమంది చనిపోయినారు ఇప్పటి వరకు? అది ఎవరి సంస్కృతి? మీ సంస్కృతి తీసుకుని వచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలంటే కుదరదు సార్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ప్రజలకు అన్నీ తెలుస్తాయి. ఏం పెద్ద పాత చరిత్రలు కాదు, ఈ నడమన 10-20 ఏళ్ల లోపల జరిగిన సంగతిలే చెప్పినారు. మీరు చేసే అన్ని శుద్ధ పనులు, శుద్ధ ఆరోపణలు కానీ నిజాయితీ గల కాదు. ఇలాంటి ఆరోపణలు చేసి ఏం సాధిస్తారు? ప్రజలకు మంచి పరిపాలన చేయాలంటే మంచి మాటలు చెప్పాలా, మంచి అభివృద్ధి చేస్తానని చెప్పాలా. మనం చేసే పనులలో యాన్న అవినీతి జరిగితే ఆ అవినీతిని ఎత్తి చూపించాలి, కానీ ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయకూడదు. అలాగే కడపలో దస్తగిరి హత్య జరిగింది, పెద్ద దస్తగిరి. ఎవరు చంపారు సార్ చెప్పండి మీరు? మీ మేనమామ బినామీ అతను, మీ మేనమామ బినామీ అతన్ని చంపినారు. ఎవరు చంపినారు సార్? మీరేమంటారు? ఇది గంజాయి బ్యాచ్ అంటారు. గంజాయి బ్యాచ్ కొట్లాడితే అప్పటికప్పుడు కొట్లాడ జరుగుతుంది, కానీ వెనకలకు వచ్చి హాస్పిటల్ కాడికి వచ్చి అదే పనిగా వాంటెడ్లుగా చంపుతారా? దాని తర్వాత ఏమొచ్చింది సార్? బినామీ డాక్యుమెంట్లు బయటకు వచ్చినాయి. అందులోంచి మీకు రివర్స్ ఇవ్వడం లేదు ఆయన ఆ సబ్జెక్ట్ అని చెప్పి మీరు చేయించినారు. చేయించిన వాళ్ళు ఎవరో పోలీసులు నిర్ధారించినారు. మేము చెప్పేది ఏమంటే, ఎంతసేపు ఇదే, మీ దగ్గర ఎంతసేపు ఉన్నా కానీ మీరు చేసేది సాక్ష్యాలని కూడా మీరేం చేస్తారు? చంపుతారు. మళ్ళా బాలకృష్ణ ఇంట్లో జరిగినప్పుడు వాడిని రాయి మోదుతో చెప్పినారు. మీరు చెప్పండి సార్, పరిటాల రవి గారి మర్డర్లో ఎంతమంది చంపినారు సాక్ష్యాలని? వివేకానంద గారి మర్డర్లో ఎంతమంది చనిపోయినారు ఇప్పటి వరకు? అది ఎవరి సంస్కృతి? మీ సంస్కృతి తీసుకుని వచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలంటే కుదరదు సార్.
ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ప్రజలకు అన్నీ తెలుస్తాయి. ఏం పెద్ద పాత చరిత్రలు కాదు, ఈ నడమన 10-20 ఏళ్ల లోపల జరిగిన సంగతులే చెప్పినారు మీరు. మీరు చేసే అన్ని శుద్ధ పనులు, శుద్ధ ఆరోపణలు కానీ నిజాయితీ గల కాదు. ఇలాంటి ఆరోపణలు చేసి ఏం సాధిస్తారు? ప్రజలకు మంచి పరిపాలన చేయాలంటే మంచి మాటలు చెప్పాలా, మంచి అభివృద్ధి చేస్తానని చెప్పాలా. మనం చేసే పనులలో యాన్న అవినీతి జరిగితే ఆ అవినీతిని ఎత్తి చూపించాలి కానీ ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయకూడదు. వివేకానంద రెడ్డి గారి మడ్డల గురించి మీరు ముద్దాయి దస్తగిరి నేతను బయట తిరుగుతున్నాడు అని అన్నారు. మీకు అదే మీరు మీ నోటితో ఒప్పుకున్నారు అతను ముద్దాయి అని. అతను ముద్దాయి అంటే ఆ కేసులో ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ ముద్దాయిలు అన్నట్టే కదా. అతను అప్రూవర్ అయినారు. చట్ట ప్రకారము ఒక నేరం చేసినోడు దాంట్లో ఉండే నేరగాళ్లలో ముద్దాయిలలో ఎవరో ఒకరు నిజాలు చెప్తానని వస్తే చట్టం ఆమోదించి అతని ద్వారా పూర్తి నిజాలు తెచ్చినారు. ఆ విధంగా దాంట్లో ఎవరెవరు నా కేసులో మీరు చెప్తున్నారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినారని. ఎన్టీ రామారావు గారు ఎవరు? స్వయాన మా చంద్రబాబు గారికి బిడ్డనిచ్చిన మామ. ఈ రోజు కూడా చంద్రబాబు గారు ఎప్పుడైనా మహానాడు చేయని, ఏ ప్రోగ్రాం చేయని, ఫస్ట్ చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారిని నమస్కారాలు చేసి ఆయనకు నివాళులు అర్పించి ఆ తర్వాత సభ స్టార్ట్ చేస్తారు. అదే పార్టీ, అదే సింబలు, అదే సిద్ధాంతాలతో నడుస్తోంది. కానీ మీ పార్టీ ఒకసారి ఆలోచించుకోండి. మీ పార్టీ ఏమి? ఎవరిది? ఎవరు తీసుకున్నారు? వైఎస్ఆర్ అంటే మీ యొక్క ఇంటి పేరా? కాదు కదా. అది వేరే వాని పార్టీ ఉంటే మీరు తీసుకున్నారు, ఆయనకు దెబ్బేసినారు, అతను ఇప్పటికీ ఉన్నాడు. పార్టీ మీరు లాక్కొని మమ్మల్ని చెప్తే, చంద్రబాబు గారు చెప్తే ఇది ఏమైనా పద్ధత? అలాగే ఏదైనా కానీ మీకు చెప్పేది ఒకటే, మీరు ఎంతసేపు ఉన్నా కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడదాము. డెవలప్మెంట్ గురించి మాట్లాడితే నో ప్రాబ్లము. చంద్రబాబు మీరేమంటున్నారు? ఎదుటి వానికి మనస్తత్వం ఎట్లా చెప్తున్నారంటే, మా అబ్బను చంపిన వాళ్ళని, రాజారెడ్డి గారిని చంపిన మా ముందరే తిరుగుతాం, మనం ఏం చేయడం అని. అయ్యా, మీ ఇంట్లో ఉండే వాళ్ళు వివేకానంద రెడ్డిని చంపినాక మీ తల్లి, మీ చెల్లి, మీ చిన్నాయన కూతురు మొత్తుకుని చెప్తున్నారు ఇది ఎవరు చేస్తున్నారని. వాళ్ళందరూ మీకు ఓపెన్గా చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడో జరిగిన సంఘటనలు ఎవరో చెప్పడం వద్దు, ఇప్పుడు చెప్తున్నారు. వారికి న్యాయం చేయండి. ప్రజలకు ఏమేయండి? మీకు ఒకటే చెప్పేది, మీరు మంచి రాజకీయము, ఆరోగ్యకరమైన రాజకీయం చేస్తాం. మనం ఉండే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉంది, లోటు బడ్జెట్లో ఉంది. మనకు పరిశ్రమలు కావాలా? మనమందరం కలిసిమెలిసి ప్రతిపక్షం కూడా ఎట్లా ఉండాలంటే, ఒకసారి కేరళని చూడండి. ఆ ముఖ్యమంత్రి దిగినాక పాత ముఖ్యమంత్రి ఇంటికాడ పోయి పిలుస్తున్నారు. తమిళనాడులో చూడండి, ముఖ్యమంత్రి దిగినాక ఇంకో ముఖ్యమంత్రి, ఇంతకు ముందు ఉన్న అతను మాజీ ముఖ్యమంత్రి ఇంటికాడ పోయి పిలుస్తున్నాడు. ఆ కల్చర్ వచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలా. మనమందరం కలిసి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకొని తెలుగు జాతి, తెలుగు ప్రజలు అందరూ బాగుండాలని కోరుకోవాలా. అంతేగాని పాత స్టైల్లో ఎప్పుడైనా కానీ గలాటలు, మర్డర్లు, లేకుంటే మీ నోటి నుంచి వచ్చేసి టపటపాని కాల్పులు, రపరపాని పోస్టర్లు మీరు ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా యువతను కోరుకునేది ఏమంటే, గంజాయి మీ హయాంలో గంజాయి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అయిపోయింది. ఇండియాలో యాడ దొరికినా కానీ అది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. అలాంటిది ఇప్పుడు తగ్గించుకుంటూ వస్తున్నాము. యువతను మంచి దారి నడిపిస్తాము. వాళ్ళ బాధ్యతలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమి ఇచ్చినారంది ముందు పూర్తి చేసుకొని మన రాజకీయాల కోసం యువతను, లేకుంటే మీరు పాత విషయాలు చెప్పి వాళ్లకు ఏదో మీ మాట నమ్ముతారనో కాదు, అవి మీ మాటలు యాడ నమ్ముతారని ప్రతి ఒక్క దానికి క్లారిటీ ఇవ్వడానికే మనం ఈ ప్రెస్ మీట్ పెట్టినాము, మీకు జవాబు చెప్పడానికి. లేకుంటే మీరు చెప్పే మాటలు ఎవరు మామూలుగా అయితే తెలివి గలవారు ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు మనకేం కావాలా? దాని గురించి మాట్లాడండి. పరిశ్రమలు కావాలా? అభివృద్ధి కావాలా? నిరుద్యోగం పోవాలా? ఇంకొకటి మంచి హాస్పిటల్స్ కావాలా? మంచి చదువు కావాలా? మంచి ఆరోగ్యం కావాలా? ఏమేం కావాలా మనకు? ఏ విధంగా చెప్పిన హామీలు నెరవేర్చాలి అంటారు. మీరు చెప్పింది ఎంతవరకు చేసినారు? మనం చెప్పింది చేసినాము, ఇంకా 3 ఏళ్ళు ఉందయ్యా. ఖచ్చితంగా చెప్పిన హామీలన్నీ పూర్తి చేస్తారు చంద్రబాబు గారు. మీరు చెప్పింది పూర్తి మద్య నిషేధం అన్నారు, చేసినారా? చెప్పండి. చేయలే. ఒకేసారి మీరు ఏమన్నారు? మీరు పెన్షన్లు పెంచుతామన్నారు, పెంచినారా? స్టెప్ బై స్టెప్ పెంచుకున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామో ఒకసారి చూడండి. మీకు మళ్ళా ఒకసారి చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు మంచి రాజకీయం చేయండి. రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలా. ఇప్పుడు ప్రజలకు ఏం అవసరమో దాని గురించి మాట్లాడాలా. కానీ అనవసరమైన పాతయి లేనిపోని చేసి ఒక ఏదో గుడ్డ కాల్చి ముఖం మీద వేసుకుంటే తుడుచుకుంటారులే అన్నట్టు చేయకుండా మంచి ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయండి. కానీ అది బాగుంటుంది. కానీ ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసి ప్రజలకు కానీ యువతను కానీ తప్పుద్రోవ పట్టించకోకుండా ఉండాలని మీకు కోరుకుంటూ, మరొక్కసారి మంచి నాయకుడు అనిపించుకోవాలంటే మంచి రాజకీయాలు చేయాలి.
జై తెలుగుదేశం, జై హింద్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.